వెల్కమ్ టు 108 టీవీ బులెటిన్ల ముందుగా డీటెయిల్స్ చూద్దాం. దేశంలో 4వ విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ, బెంగాల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో 96 లోక్సభ స్థానాలకు, ఏపీ, బీహార్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. మే 13న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్, ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ టికెట్లు తనకు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నట్టుగా ఆయన తెలిపారు. ఇక బీజేపీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. నాపై ఎలాంటి మచ్చ లేకున్నా అవకాశవాదులకే కేసీఆర్ టికెట్ ఇచ్చారని, బీజేపీలో ఈటల రాజేందర్కు మద్దతు ఇస్తా, నా రాజీనామాను ఆమోదించాలని సుభాష్ రెడ్డి తెలిపారు. ప్రముఖ నటుడు ఎంపీ రవి కిషన్ శుక్లా భార్య ప్రీతి శుక్లా మంగళవారం లక్నోలో గోరఖ్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. రవి కిషన్ భార్య అని చెప్పుకుంటున్న మహిళతో సహా 6గురిపై ఆమె ఫిర్యాదు చేశారు. అపర్ణ ఠాగూర్, ఆమె భర్త రాజేష్ సోని, ఆమె కుమార్తె షాల్ సోని, ఆమె కుమారుడు సోనక్ సోని, ఎస్పీ అధికార ప్రతినిధి వివేక్ కుమార్ పాండే, ఇక జర్నలిస్ట్ ఖుర్షీద్ ఖాన్ రాజులపైన కేసు నమోదైంది. అపర్ణ నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఆమెకు అండర్ వరల్డ్తో సంబంధాలు ఉన్నాయని ప్రీతి శుక్లా ఫిర్యాదులో పేర్కొన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తన భర్త రవికిషన్ ను తప్పుడు క్రిమినల్ కేసులో ఇరికిస్తారని, అలా జరగకుండా ఉండాలంటే 20 కోట్లు అపర్ణ డిమాండ్ చేస్తూ బెదిరిస్తుందని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే హైదరాబాద్ శివారు ఆదిపట్ల భూ వివాదంలో కేసు నమోదు చేశారు. కాగా తాజాగా దోపిడీ కేసు ఫైల్ అయింది. ఆయనతో పాటు మరో 5గురిపైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు వెల్లడించిన ప్రకారం తనను బెదిరించి డబ్బులు తీసుకున్నట్లుగా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిపై ఫిర్యాదు చేశాడు. గెస్ట్ హౌస్లో నిర్బంధించి దాడి చేశారని అందులో పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటేశాయి. పలు మండలాల్లో తీవ్ర వడగాలులు కూడా వీస్తున్నాయి. ఇక రాష్ట్రంలో రాగల 3 రోజులు 2 నుంచి 3 డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు, ఎల్లుండి కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. 2023 సీజన్లో గుజరాత్ టైటన్స్ కు చెందిన మొహమ్మద్ షమి 17 మ్యాచ్ల్లో 28 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. అతని తర్వాత అతని సహచరుడు మోహిత్ శర్మ 14 మ్యాచ్ల్లో 27 వికెట్లు తీశాడు. 3వ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్కు చెందిన గుజరాత్ ఆటగాడు రషీద్ ఖాన్ 17 మ్యాచ్ల్లో 27 వికెట్లు పడగొట్టగా, అతని వెనుక ముంబై ఇండియన్స్కు చెందిన పీయూష్ చావ్లా 16 మ్యాచ్ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. ఇక రాజస్థాన్ ఆటగాడు చాహల్ 14 మ్యాచ్ల్లో 21 వికెట్లతో టాప్ 5లో చోటు దక్కించుకున్నారు.